ఫస్ట్ వరంగల్ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం, తర్వాత మనం డిబేట్ లో జాయిన్ అవుదాం. ప్రశాంత్, గుడ్ మార్నింగ్. మొత్తం మనకి ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే కనుక 12 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఏ ఏ మున్సిపాలిటీలో ఫలితాలు ఇప్పటి వరకు వెలువడ్డా, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు గాను ఇప్పటికే 3 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అందులో డోర్నకల్, మరిపేడ, ములుగు 3 మున్సిపాలిటీలలో కూడా మ్యాజిక్ ఫిగర్ దాటి అటు అధికారం చైర్మన్ దిశగా అయితే కాంగ్రెస్ పార్టీ ఫలితాలు వెలువడ్డాయి. పూర్తిగా డోర్నకల్లో 16 మున్సిపల్ వార్డులకు గాను 11 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఒకటి ఇండిపెండెంట్ కూడా గెలిచింది. మిగతా 4టిని అటు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఇటు మరిపేటకు సంబంధించి కూడా 15 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 4 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఇటు ఆ ములుగులో కూడా 16 వార్డులకు గాను ఇప్పటి వరకు ఫలితాలు వెలువడిన 14 వార్డులకు గాను 11 వార్డులు అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా 3 వార్డులను ఇటు ఆ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో అయితే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటడమే కాదు, సంపూర్ణ మెజారిటీ తోటైతే 3 మున్సిపాలిటీలను ముచ్చటగా అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగతా చోట్ల కూడా ఫలితాలు కొంత కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తున్న ప్రశాంత్ ఒక నిమిషం వెయిట్ చేయండి. మరొక బ్రేకింగ్ మనకు అందుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీ ఫలితాలు టై అయినట్టు తెలుస్తోంది. అలంపూర్ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. దీంట్లో 5 వార్డులు అధికార కాంగ్రెస్ పార్టీకి, 5 వార్డులు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అయితే గెలిచాయి. సో అక్కడ టై అయినట్టు తెలుస్తోంది. చెరిసగం సీట్లు గెలవడంతో ఇక్కడ ఎక్సాఫిషియో సభ్యుల ఓట్లు కీలకం కాబోతున్నాయి. అలంపూర్ మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. రైట్, ఫస్ట్ గా మనం చూస్తున్న ఒక మున్సిపాలిటీకి సంబంధించి ఫలితాలు టై అయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఎక్స్ అఫీషియో సభ్యుల ఫలితాలే మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీ ఫలితాలు అయితే టై అయ్యాయి. అలంపూర్ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. దీంట్లో చెరుసగం అయితే పంచుకున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చెరుకొక 5 వార్డులు అయితే గెలుచుకున్నాయి. చెరుసగం సీట్లు గెలవడంతో ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకం కాబోతున్నాయి. అలంపూర్ మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. రైట్, ఏదైతే అలంపూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితాలు మనకు అందుతున్నాయి. కానీ ఇక్కడ ఫలితాలు అయితే టై అయ్యాయి. మొత్తం అలంపూర్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 10 వార్డులు ఉంటే 5 వార్డులు అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగిలిన 5 వార్డులు కూడా బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. సో ఇక్కడ చెరిసగం సీట్లు గెలవడంతో ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు అయితే కీలకం కాబోతున్నాయి. అలంపూర్ మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కు రిజర్వ్ అయింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం. వెంకటేష్, అలంపూర్ మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కి అయితే రిజర్వ్ అయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి 10 వార్డుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో 5 వార్డులు గెలుచుకున్నట్టుగా తెలుస్తోంది కదా, డీటెయిల్స్ ఏంటి? జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం సంబంధించిన పట్టణంలోని 10 వార్డులలో 5 బీఆర్ఎస్ పార్టీ, 5 కాంగ్రెస్ పార్టీలు